హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పన్నీర్ పాలకోవా అయితే ప్రిపేర్ చేశానండి. ఏ విధంగా అయితే స్వీట్ స్టాల్లో అయితే ఏ విధంగా మనకు ఉంటుందో అదే విధంగా అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా, చాలా జ్యూసీగా, మృదువుగా అయితే కూడా వచ్చిందండి. ఈ విధంగా నేనైతే ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా ముక్కలుగా, లేకపోతే నేను అలాగే డైరెక్ట్గా చేసుకొని తినేవాళ్ళము. ఈ విధంగా అయితే నేను ముక్కలుగా కట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇదంతా కూడా నేను ఈజీగా అయితే కూడా ప్రిపేర్ చేశాను. అందరికి కూడా ఈజీనేనండి, ఏది కష్టం అయితే ఏం లేదు. దీంట్లో ఎటువంటి పాగు పట్టాల్సిన అవసరం లేదు, ఏది ఉండదండి. చాలా ఈజీగానే కలుపుకుంటున్నట్లయితే మనకు కోవా అనేది రెడీ అయిపోతుందండి. ఈ కోవా అనేది ముందుగా అయితే ఏ విధంగా ప్రిపేర్ చేద్దాము ఒకసారి అయితే వీడియో చూద్దామండి. ఈ వీడియోలో అయితే ముందుగా పన్నీర్ అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినట్టు హోమ్మేడ్ పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. వెయిట్ వైజ్ అయితే ఒక్కొక్కటి 100 గ్రామ్స్ ఉంటుందండి. ఒక టూ స్లైసెస్ అయితే తీసేసుకొని ఈ 200 గ్రామ్స్ పన్నీర్ని కూడా ఏ విధంగా అయితే మన కొన వేళ్ళు ఉంటాయి కదండి, దాంతో అయితే చిన్నగా ఇలా అనుకున్నట్లయితే అంతా కూడా మెత్తగా ఈ విధంగా అయితే మనకు చిన్న ముక్కలుగా పీసులుగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. ఈ పన్నీర్ని అంతా కూడా అలా చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఇదంతా కూడా పక్కన పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ అయితే వెయిట్ వైజ్ 1/2 లీటర్ అయితే మిల్క్ వేసేసుకొని ప్యాన్లో మొత్తం కూడా ఆల్రెడీ ఈ పాలు అనేటివి నేను ఆల్రెడీ కాంచిన పాలేనండి, మళ్ళీ కూడా వేసి బాగా కాంచుకున్నానండి. నాటావు పాలే, నేను ఎటువంటి క్రీమ్ మిల్క్ ఏం వాడలేదు, నాటావు పాలతోనే చేశానండి. ఇదంతా కూడా ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు పొంగు పట్టేసేసి మీగడ ఇలా వచ్చినప్పుడు ఇది అంతా కూడా పక్కకి తీసేసుకొని బాగా ఉడికేంత వరకు కూడా పాలు అనేటివి సిమ్లోనే ఉడికించుకుంటూ ఉండాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పన్నీర్ ఆల్రెడీ చిన్నగా ముక్కలు చేసుకున్న అంతా కూడా స్మాష్ చేసిన అంతా కూడా ఈ పాలల్లో కూడా వేసేసుకొని మిగతాది కూడా ఈ విధంగా గరిటెతో అక్కడక్కడ ఉంటలు ఉన్నా కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా గంటతో కలుపుకున్నట్లయితే సరిగా మెదకపోయినట్లయితే మన ఇంట్లో స్మాషర్ ఉంటుంది కదండి చిన్నది, అలా దాంతో అనుకున్నట్లు కూడా అయితే చాలా బాగా మెత్తగా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ అయ్యేంతసేపు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, అక్కడే ఉండి దగ్గర. ఇలా కలుపుకునేసిన తర్వాత మనకు బాగా అయితే కూడా కొంచెము చిక్కగా అయితే చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేనైతే దీంట్లో అయితే షుగర్ యాడ్ చేసుకోలేదండి, ఓన్లీ బెల్లం యాడ్ చేసుకొని అయితే నేను ఈ కలాకండ్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ బెల్లం అయితే ఒక 100 గ్రామ్స్ బెల్లం అయితే వేసుకున్నానండి. కొంచెం 150 గ్రామ్స్ వేసుకున్నా కానీ బాగుంటుందండి. ఎక్కువ స్వీట్ ఉంటేనే కదండి ఇది కలాకండ్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే 100 గ్రామ్స్ వేసుకున్నానండి, నార్మల్ స్వీట్ చాలా అనేసి. మీరైతే 150 గ్రామ్స్ వేసుకున్నా కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. ఈ విధంగా అంతా కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటూ ఉన్నట్లయితే కూడా ఇదంతా కూడా బాగా చూర్ణంలా తయారైపోతుందండి. ఈ మిశ్రమం అంతా కూడా బైండింగ్ పర్పస్కి అయితే నేను ఒక కప్ అయితే మిల్క్ పౌడర్ వాడానండి. మిల్క్ పౌడర్ లేకపోయినా కానీ మీరు స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకు అంతా కూడా కలిసిపోతుందండి, బాగా నీట్గా కలిసిపోయి ఉడకడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనము మధ్యలో నెయ్యి అనేది ఒక 2-3 టైమ్స్ అనేది ఒక 2-3 స్పూన్లు అనేటివి సారికి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనకు ప్యాన్కి అనేది అతుక్కోకుండా ఈ నెయ్యి వేసినట్లయితే బాగా కూడా ఇలా ఈ విధంగా అంతా కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా పాలకోవా అనేది ఇది కొంచెం దగ్గర పడతా వస్తుందండి. ఇలా దగ్గరికి పడతా వచ్చే లోపల మనం ఏం చేయాలంటే ఒక కప్పులోకి మనం పీసులుగా కట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే నేను కప్పులోకి అయితే ఒక బటర్ పేపర్ తీసేసుకొని బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసుకునేస్తే లోపల మనకి ఇదంతా కూడా ఈ విధంగా దగ్గరికి పడిపోతుందండి. ఈ విధంగా ప్యాన్ నుంచి అయితే చివరికి అయితే లాస్ట్కి ఇలా దూరం అయిపోతూ వస్తుందండి. ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అయిపోతుందండి. అలా సపరేట్ అయ్యేటప్పటికి మనకు ఈ విధంగా అయితే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి. బటర్ పేపర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకొని అంతా కూడా కలిసే విధంగా ఈ విధంగా స్పూన్తో కూడా పైన గెరటితో ఇలా అనుకున్నట్లయితే ఎటువంటి గాలి లేకుండా మధ్యలో కూడా బాగా అయితే ఈ విధంగా స్ట్రక్చర్ రావడానికి ఈ విధంగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక 10 మినిట్స్ ఉండేసేసి తర్వాత బోలించుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే కలాకండ్ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.